రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య అండి. ఈరోజు అమావాస్య రోజున స్నానం చేసేటప్పుడు ఇదొక్కటి వేసుకొని చేయండి. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. మీరు కోటీశ్వరులవుతారు. 7 జన్మల పాపాలన్నీ కూడా నీటి ద్వారా పోతాయి. మనకు తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా ఆ నీటి ద్వారా కొట్టుకుపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారండి. అందువలన ఏంటంటే స్నానం చేసే నీటిలో ఇదొక్కటి వేసుకొని చేయండి. మనకి ఏంటంటే ఆదివారంతో కూడిన అమావాస్య వస్తుంది. చాలా శక్తివంతమైంది. పరమ పవిత్రమైంది. అలానే కాకుండా చాలా పవర్‌ఫుల్‌గా పరిగణింపబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆ స్నానాన్ని ఆచరించండి. అలా ఆచరించడం వలన చాలా మంచి రిజల్ట్ అనేది చూస్తారండి. ముఖ్యంగా ఇది మాఘ అమావాస్య అండి. చాలా శక్తివంతమైందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆదివారంతో అమావాస్య కూడి వస్తే దీనికి చాలా శక్తి ఉంటుందని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయండి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే అమావాస్య అంటే చాలా పవర్‌ఫుల్ కదా! అమావాస్య కొన్ని అతీంద్రియ శక్తులు ఉంటాయి. అందులో అమావాస్య ఆదివారం వస్తే చాలా రెట్టింపు ఫలితం అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. అమావాస్య చెడును తీసేసుకోవడానికి, మంచిని తెచ్చిపెట్టుకోవడానికి, చక్కని యోగం కలిగించడానికి, అద్భుతమైన ఫలితం మనకి వచ్చేలా చేయడానికి కూడా అమావాస్య ఉపయోగపడుతుంది. చాలామంది కూడా అమావాస్య వచ్చిందంటే భయపడుతుంటారు. అలా భయపడాల్సిన అవసరం లేదండి. మీకు అమావాస్య మంచి చేస్తే మంచి జరుగుతుందండి. చెడు చేస్తే చెడు జరుగుతుంది. అంతే కాబట్టి అందువలన అమావాస్యకి ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అమావాస్య విధి విధానాలు, పరిహారాలు గనక చేసుకుంటాం వల్ల మంచి సుఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారండి. అందువలన ఏంటంటే ఈరోజు మనం తెలిసి తెలియక చేసిన తప్పులు కానీ, తెలిసి తెలియక చేసిన ఏవైనా పొరపాట్లు కానీ, లేదంటే మన కుటుంబం తగిన శాపాలు, పాపాలు, బాధలు, ఇబ్బందులు తరతరాలకు పట్టిన మనల్ని పీడిస్తూ ఉన్నట్లయితే శని బాధలు, గ్రహ దోషాలు ఇలాంటివి అన్నీ కూడా ఉన్నట్లయితే వాటి నుంచి మనం బయటపడడానికి, బయట రావడానికి ఇది ఉపయోగపడుతుందండి. ఇలాంటి తిదివారాలు నక్షత్రాలు వచ్చినప్పుడు ఇలా స్నానం ఆచరిస్తే అదృష్టం, ఐశ్వర్యం, చక్కని యోగం కూడా కలుగుతుందండి. అందువలన ఈ విధంగా స్నానాన్ని చేయండి. స్నానం ఈ విధంగా చేయడం వల్ల శరీరం శుద్ధవుతుంది. శరీరంలో మలినాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. మనం ఆరోగ్యవంతులుగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది అని శాస్త్రాల్లో చెప్తున్నారండి. అందువలన స్నానాన్ని ఈ విధంగా చేయండి. వీలుండేవారు 2 పూట్ల స్నానం చేస్తే చాలా మంచిదండి. అమావాస్య రోజున కుదరని పక్షాన కనీసం ఒక్క పూటైనా సరే ఇంట్లో వాళ్ళందరూ ఇలా స్నానం చేయండి. ఇలా ఆదివారంతో అమావాస్య కలిసి వస్తే అందరూ స్నానం చేస్తే చాలా మంచి ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారండి. అందువలన ఈ ఆదివారం అమావాస్య తిథి కాబట్టి చక్కగా స్నానాన్ని ఈ విధంగా చేయండి. ఇలా స్నానం చేస్తే చాలా మంచిది. ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోవాలి. తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా సూర్యభగవానుడిని ఆరాధించుకోవాలి. సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యం అర్పించాలండి. అలానే కాకుండా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని ఓం సూర్యాయ నమః అని, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అని చెప్పి నమస్కారాలు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా ఉప్పుని, పసుపుని వేసుకొని ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఇంటిలో మనకు తెలియకుండా ప్రతికూల శక్తులు ప్రవేశించిన, ఇంట్లో తెలియకుండా ఇబ్బంది ఉన్న వాటి నుంచి మనం బయటపడడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఉప్పు, పసుపు అనేది. అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత అమావాస్య కాబట్టి, అమావాస్య అంటే భయం ఉండేవారు తప్పనిసరిగా గుమ్మం దగ్గర చీపురును పెట్టించుకోండి. కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి మన ఇంటి చీపిరి కనపడకుండా పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే భయం తొలగిపోతుంది. భయం నుంచి బయటపడటానికి, అమావాస్య నుంచి ఎలాంటి బాధలు, తిప్పలు లేకుండా ఉండడానికి కూడా మనకి చక్కని యోగం కలుగుతుంది. ఇలా మనం డోర్ పక్కన చీపిరి పెట్టుకుని ఉంచుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుందని పండితులు స్పష్టంగా చెప్తున్నారండి. అందువలన ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ భయం, ఆందోళన అన్నీ తగ్గిపోతాయి. అమావాస్య వస్తే భయము, గొడవలు, ఇబ్బందులు జరుగుతాయి అనుకుంటే ఇలా చీపురిని ఎవరికి కనిపించకుండా పెట్టుకోండి. నార్మల్గా చేసుకున్న తర్వాత, క్లీన్ చేసుకున్న తర్వాత డోర్ పక్కన పెట్టుకుంటాం కదా, అలా చేసుకుంటే మంచిది. ఇంక అనంతరం ఏంటంటే తలస్నానం చేయండి. తలస్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కొంచెం పసుపు, కల్లు ఉప్పు వేసుకుని అదే రాక్ సాల్ట్ని వేసుకుని స్నానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల శరీరం శుద్ధవుతుంది. శరీరంలో ఉన్న పాపాలు నీటి ద్వారా తొలగిపోతాయి. తెలిసి తెలియక చేసిన ఇబ్బందులు, తప్పులు ఇవన్నీ కూడా నీటి ద్వారా పోవడానికి అవకాశం ఉంటుందని పండితులు స్పష్టంగా చెప్తున్నారండి. అందువలన ఈ విధంగా ఆచరించండి. ఆచరించుకుని మంచి ఫలితం పొందండి. జీవితం మార్చుకోండి. స్నానం ఈ విధంగా చేయడం వల్ల మనకంతా మంచి జరిగి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. స్నానం శరీరాన్ని శుద్ధి చేయడమే కాదు, కొన్ని బాధలను తీసేస్తుంది. స్నానం అనేది ఆరోగ్యంగా ఉంచడానికి, ఐశ్వర్యం పెంచడానికి కూడా మనకి ఉపయోగపడుతుందని చెప్పాలి.
మన బాధల్ని తీర్చడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి పూర్వవచనం అండి. అందువలన ఈ విధంగా స్నానం చేయండి. ఇలా అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా ఉదయం, సాయంత్రం స్నానం చేస్తే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే చెడు ప్రయోగాలు మన మీద జరిగాయి, చెడు ప్రయోగాలతో బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా ఈరోజు పసుపు, ఉప్పుతో పాటు కొన్ని నల్ల నువ్వులండి, చిటికెడు నల్ల నువ్వులు నీళ్ళల్లో వేసుకుని కనుక స్నానం చేసినట్లయితే ఏదైనా చెడు బాధ, చెడు సమస్య ఉన్నట్లయితే బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి చిటికెడు నువ్వులను కూడా వేసుకుని స్నానం చేసి తంత్రమంత్ర ప్రయోగాల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుందండి. తంత్రమంత్ర ప్రయోగాల నుండి బయటపడడానికి కూడా స్నానం అనేది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అందువలన ఈ విధంగా ఆచరించుకుని మంచి ఫలితాలను పొంది జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే కష్టాలు, దుఃఖాలు అన్నిటినీ దూరం చేసుకోండి. అంతేకాకుండా ఏంటంటే స్నానం 2 పూటలా వీలుంటే చేయండి. కుదరని పక్షాన ఒక్క పూట ఈ విధంగా చేయండి. చేసిన తర్వాత సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వండి, నీటిని ఆర్ఘ్యం ఇవ్వండి. కుదరని పక్షంలో కనీసం సూర్య నమస్కారం చేసుకోండి. ఎరుపు రంగు దుస్తులు ధరించండి. సూర్య అనుగ్రహం లేని వారు ఈరోజు సూర్యుని నమస్కారాలు చేస్తే చాలా మంచిది. నీళ్ళని ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు దానిలో తులసి దళాలు వేసి ఆర్ఘ్యం ఇస్తే చాలా అద్భుత ఫలితం వస్తుంది. జీవితంలో ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ, ఇబ్బంది, సమస్య కలుగుతూ ఉన్నట్లయితే కొంచెం కుంకుమను వేసి సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించండి. ఆ విధంగా చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితం రావడం అనేది మీరు చూస్తారండి అని చెప్పుకోదగ్గ విషయం అండి. కాబట్టి ఈ విధంగా కూడా నీళ్ళని చేయండి. ఆ అనంతరం ఏంటంటే ఇంటిని శుభ్రం చేసుకుని అంత నియమ నిబంధనలను పాటించుకుంటూ స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించండి. సూర్యస్వామిని ఆరాధించుకోండి. ఈ విధంగా కంపల్సరీ చేయండి. ఎందుకంటే సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి ఈ విధంగా ఆచరించడం వల్ల ఫలితం అనేది మనకి చూడగలుగుతాం. ఆ తర్వాత ఏంటంటే ఆదివారము అమావాస్య కాబట్టి దూర ప్రయాణాలు చేయకండి. ఈరోజు నలుపు రంగులో ఉండే బట్టల్ని ఈరోజు ధరించకండి. అలానే కాకుండా ఏదైనా దారిలో కనిపిస్తే దాని నుంచి దాటడం కానీ, తొక్కడం కానీ ఇలాంటివి ఏమీ చేయకండి. ఈరోజు చీపును కొని ఇంట్లోకి తెచ్చుకోకండి. ఈరోజు ఏంటంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఇంట్లో నాన్ వెజ్ వండుకోకూడదండి. మద్యపానం స్వీకరించకూడదు. అలానే నియమంతో ఉంటూ మంచి రిజల్ట్ వస్తుందండి. అద్భుతమైన ఫలితాలు అనేవి చూడగలుగుతాం. అన్ని విధాలుగా కూడా మనకు కలిసి రావడానికి, బాగుండడానికి అమావాస్య మనకి అనుకూలిస్తుంది. ఎందుకంటే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. అతీంద్రియ శక్తులతో అమావాస్యకు జీవితుంది. అమావాస్య రోజు మంచి పనులు చేస్తే మనకి మంచి జరుగుతుందని చెప్పాం కదా. అందువలన ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు ఈ విధంగా చేయండి. ఇలా ఆచరించుకొని మీకుండే ఇబ్బందులన్నిటినీ కూడా తొలగించుకోండి. చాలా వరకు కూడా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి. అందువలన ఈ విధంగా ఆచరించి ఫలితాన్ని పొంది జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే కష్టాలు అన్నిటినీ కూడా తొలగించుకోండి. ఇంకా అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కొంతమంది అమావాస్య వచ్చిందంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చాలామందిని కూడా అమావాస్య పౌర్ణతిథులకి ఇలా అవుతుందండి, ఎందుకు అవుతుందో తెలియట్లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాము, అనారోగ్యంగా ఉంటున్నాము, అనారోగ్యం వస్తుంది. అమావాస్య రాలేకున్నప్పుడు బాగుంటాము. అనారోగ్య సమస్యలు వస్తాయంటే అమావాస్య రోజున మాకు ఇలా జరుగుతుంది, డల్గా ఉంటాం, డిప్రెషన్ వెళ్ళిపోవడం, ఏమవుతుందో తెలియదు, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు, ఎందుకు ఇలా అవుతుందో తెలియదు, ఎవరైనా ఏమైనా చేయించారా, ఏదైనా తాకిందా, చెడు గాలి వచ్చిందా, ఏదంటే మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అని చెప్పి మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతామండి. అలానే కాకుండా అయోమయ పరిస్థితుల్ని కూడా వెళ్ళిపోతాం కదా. అలాంటి వారు గుర్తుపెట్టుకోండి, మనం చెప్పే విధంగా ఈ విధంగా పరిహారం చేయండి. సొంతంగా చెప్పేగా శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడినవి అద్భుత పరిహారాలండి. మంచి రిజల్ట్ అనేవి తెచ్చిపెడతాయండి. ఇవి మనకు అద్భుతంగా పనిచేసే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అండి. మనం దీనికి పెద్దగా కావాల్సినవి ఏం లేదండి. ఒక 2 కొబ్బరికాయ కావాలి. కొబ్బరికాయ ఏంటంటే మనకి ఎంతలా పనిచేస్తుందంటే నార్మల్గా మనకి ఏంటంటే ఏదైనా చెడు ప్రభావం ఉంటే ఏం జరుగుతుంది, అమావాస్య పౌర్ణమి దిగి మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి, బాధలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, చాలా వరకు కూడా తీవ్రమైన కష్టాలు వస్తాయి. ఏం చేయాలో తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు, అయోమయ పరిస్థితుల్లో పడిపోతూ ఉంటాం. అలాంటి వారికి అలాంటి బాధలు తొలగిపోవడానికి, ఇబ్బందులు తొలగిపోవడానికి అమావాస్య చక్కగా అనుకూలించడానికి, అమావాస్య వస్తే చెడు జరగకుండా ఉండడానికి, చెడు ప్రయోగాల నుంచి మనం బయటపడటానికి కూడా చాలా బాగా ఉపయోగపడేటువంటి అద్భుతమైన పరిహారం. కాబట్టి ఈరోజు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఇబ్బంది పడుతూ ఉన్నా, ఎవరైనా సరే ఇబ్బంది తగ్గటం లేదండి అని చెప్పి బాధపడుతూ ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే పరిపూర్ణ నమ్మకంతో ఈ విధంగా ఈ పరిహారం చేయండి. చేసి మంచి ఫలితం పొందండి, జీవితాన్ని మార్చుకోండి. ఇది మంచి పరిహారం అండి. చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది, జీవితాన్ని మారుస్తుంది. మీరు నమ్మండి, 100% రిజల్ట్ రావడం చూసి ఆశ్చర్యపోతారండి మీరే.
మన ఇంట్లో పిల్లలు కూడా ఏంటంటే చిన్న పిల్లలు ఉంటారు. చాలా వీక్‌గా ఉన్నారనుకోండి ఏం చేస్తారు అంటే అమావాస్య తిథి వస్తే జబ్బు పడుతుంటారు. ఎందుకంటే అమావాస్య వచ్చింది కాబట్టి పిల్లలకి ఇబ్బంది పడుతున్నాము, పిల్లల్ని తాకుతుందని చెప్పి అనుకుంటాం. అది నిజంగానే తాకుతుంది. ఏంటంటే మనకున్న పరిహారాలు మనం చేసుకోవాలి. శాస్త్రాలు ఎప్పుడూ కూడా మనకి ఏం జరుపుతాయంటే తిదివార నక్షత్రాలు కలిసొచ్చినప్పుడు పరిహారాలు కొన్ని విధి విధానాలు ఆచరించినప్పుడే మనకి మంచి జరుగుతుంది. అంతేకాని మనం ఏం చెయ్యం ఇలానే ఉంటాం అనుకుంటే అలానే ఉంటుందండి. కొంతమంది మొండిగా ఉండిపోతారు. కొన్ని నమ్మరు. కానీ ఏంటంటే ఇలాంటి వాటి వలన కూడా ఈ ఎఫెక్ట్ అనేది మనకి కలుగుతుందని చెప్పి చాలామంది కూడా అస్సలు నమ్మరండి. ఇలా ఇవి నమ్మి తీరాలండి ఖచ్చితంగా. మనం సమాజంలో బాగుండాలి అంటే కొన్ని కొన్ని నమ్మాలి. నమ్మితేనే మన జీవితం బాగుంటుంది, ముందుకు వెళ్ళగలుగుతాం. అందువలన మీ జీవితం మారాలన్నా, అంతా మంచి జరగాలన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఒకే ఒక కొబ్బరికాయ తీసుకోండి. మీరేం చేయాలి అంటే అమావాస్య వచ్చింది, మాకు ఇబ్బంది స్టార్ట్ అవుతుంది, అమావాస్య నుంచి ఇలా జరుగుతుందండి అని చెప్పి సందేహం ఉంది అన్నట్లయితే ఇలా చేయండి. నమ్మేవారు మాత్రమే చేయండి, నమ్మని వారు అస్సలు చేయొద్దు. కొంతమంది మూఢనమ్మకాలు అనుకుంటారు కదా, అలాంటి వారు చేయకండి. మీరు చేసిన ఫలితం అనేది ఉండదు. నమ్మిన వారు చేస్తేనే డెఫినెట్గా మనకి 100% వర్కౌట్ అవుతుందండి. ఒక కొబ్బరికాయని తీసుకోండి, చక్కగా దిష్టి తీయండి. కొబ్బరికాయని ఎలా దిష్టి తీయాలి అంటే మనం కొబ్బరికాయ తీసుకుంటాం కదా, కొబ్బరికాయని పైన పీచు తీయకోకుండా కొబ్బరికాయ మనకు ఒక రక్షణ కవచంగా ఉపయోగపడుతుందండి. సగానికి సగం చెడుని అట్రాక్ట్ చేసేస్తుందండి. కొబ్బరికాయ చాలా శక్తివంతంగా పరిగణించబడుతుంది కాబట్టి కొబ్బరికాయతో అమావాస్య తిథి రోజున ఏ పరిహారం చేసినా 100% ఫలితాన్ని ఇస్తుంది, వస్తుంది. అండ్ ఒకవేళ మన పైన చెడు ఉందంట్లయితే పరిహారం చేస్తుంటే ఖచ్చితంగా అది కుళ్ళిపోతుందండి. గుర్తుపెట్టుకోండి, కొబ్బరికాయ 100% కుళ్ళిపోతుంది. ఒకవేళ మనది అపోహ అయిపోతే మనకి చెడు లేదు అనుకుంటే కొబ్బరికాయ నీళ్ళు కింద పడిపోయి కొబ్బరికాయ అటు ఇటుగా పోకుండా కొంచెం డిఫరెంట్గా పగులుతుందండి. అలా కూడా మనం గమనించుకోవచ్చు. ఇలా మీకు కనుక జరిగినట్లయితే మీ పైన చెడు ఉందని అంచనా వేసుకోవచ్చండి. అందువలన ఇలా అంచనా వేసుకుని ఒక చెడుని పెట్టుకోండి. ఏం చేయాలి అంటే కొబ్బరికాయని తీసుకోండి. ఉదయం అయినా పర్వాలేదు, సాయంత్రం అయినా పర్వాలేదు, సంధ్యా సమయంలో చేసే పరిహారాలు 100% రిజల్ట్ ఇస్తే ఉదయం చేసే పరిహారాలు 6 గంటల సమయంలో చేసే పరిహారాలు కూడా అంత శక్తి ఉంటుంది. కానీ ఇలాంటి పరిహారాలన్నీ కూడా 6 దాటిన తర్వాత చేస్తాం కాబట్టి ఫలితాలను ఇవ్వవండి. ఎందుకంటే మనం చేసింది వృధా అయిపోతుంది. చాలామంది కూడా సాయంత్రం చేసుకుంటే ఇప్పుడే చేసేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఎప్పుడు చేసే పరిహారాలు అప్పుడు చేసుకుంటేనే ఫలితం వస్తుంది. అంతేకాకుండా ఉదయాన్నే, సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం అలా చేయకూడదు. 6 గంటల్లోపు చేసుకుంటే ఉదయం ఫలితం వస్తుంది. సాయంత్రం 6 దాటిన తర్వాత చేస్తే 100% రిజల్ట్ అనేది మీరు చూస్తారండి. ఇష్టాన్ని బట్టి ఇబ్బందిని తొలగించుకోవాలన్న, ఇబ్బంది నుంచి బయటపడాలన్నా సరే ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేయటం వలన ఆల్మోస్ట్ మనం చెడుని తీసేసుకుంటుంది. కానీ ఈ కొబ్బరికాయ మీద పీచుని తొలగించుకోండి. తర్వాత తల చుట్టూ తిప్పి కొబ్బరికాయని కాళ్ళ దగ్గర పెట్టి ఆ నీటిని మొహం మీద చల్లుకోండి. మనల్ని చెడు తాగదు. అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే మన ఇంట్లో కాకుండా ఇంట్లోంచి ఒకవేళ మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఇంట్లోంచి బయటకు వెళ్ళిన వాకిట్లో కొట్టండి. లేదంటే నార్మల్గా ఇంకొక ఆప్షన్ లేదనుకుంటే వంటగదిలో షింక్ దగ్గర కొట్టేసుకోండి. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే కొంతమంది అన్నీ అవైలబుల్గా ఉండవు కదా, ఇబ్బంది పడుతూ ఉంటారు కొన్ని పరిహారాలు చేసుకోవాలంటే. అలాంటి వారు ఇలా షింక్ దగ్గర కొట్టేసుకొని షింక్లో పోసేసుకోండి. గుర్తుపెట్టుకోండి, కొన్ని నీళ్ళు మిగుల్చుకొని మొహం తుడుచుకోండి. ఆ విధంగా చేసిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయండి. స్నానం చేస్తేనే మంచి రిజల్ట్ వస్తుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. ఇంక ఎలా స్నానం చేయాలనుకుంటారో అలా స్నానం చేసి మంచి ఉతికిన బట్టలు ధరించి ఆ బట్టలను పక్కన ఉంచేసేయండి. అనంతరం మీరు ఈ విధంగా ఆచరించి చూడండి. ఒక్కసారి మీరు ప్రయత్నించండి. ఫలితం ఎంతలా ఉంటుందంటే ఆశ్చర్యపోయేంత ఫలితం ఉంటుందండి. అంత మంచి రిజల్ట్ మీరు చూసి ఆశ్చర్యపోతారండి. కొబ్బరికాయ కదా, కొబ్బరికాయతో చేస్తే ఫలితం వస్తుందా ఏంటి అనుకుంటుంటారు. కానీ 100% రిజల్ట్ కాదండి, 1000% రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆదివారం అమావాస్య శక్తివంతంగా కలిసి వస్తుంది కాబట్టి అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చండి. ఈ పరిపూర్ణ నమ్మకంతో చేయండి. మంచి ఫలితాన్ని పొందండి. జీవితం సమస్యలన్నింటినీ తెలుసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ డౌట్ లేకుండా నిస్సందేహంగా ప్రహారం చేయండి. ఇంత హ్యాపీగా మంచి ఫలితం వస్తుందని మీరే ఆ ఫలితాన్ని పొందామనుకుంటూ ఉంటారండి. నేను ఆశ్చర్యపోవడం జరుగుతుందని చెప్పుకోవచ్చండి.